ఓకే గైస్, డన్. ఓకే, నిన్నటి క్లాస్లో మనము ఎస్ఏపి డెమో డిస్కషన్ చేసాము. యాజ్ యూజువల్, ఎందుకు మనము ఎస్ఏపి నేర్చుకోవాలి, వాటి యొక్క శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయి, టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, ఇవన్నీ నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. సో టుడే ఎస్ఏపి FICO FI కన్సల్టెంట్ జాబ్ వస్తే ఏం చేయాలి, అతని వర్క్ ఏముంటుంది కంపెనీలో, అతను ఏమేం చేయాల్సి వస్తుంది, ఎవరెవరికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి, ఓకే, ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం FI కన్సల్టెంట్గా జాబ్ వచ్చిన తర్వాత కంపెనీలో ఏ విధంగా వర్క్ ఉంటుంది, ఆ స్టైల్ ఏ విధంగా రిమైనింగ్ పర్సన్స్ మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా టుడే డిస్కషన్ చేస్తాం. యా, డన్. పీపీటీ కనబడుతుందా? Yes, sir. యా, చూడండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, FIకి సంబంధించిన FI కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏం మెయింటైన్ చేయాలి ఇక్కడ చూడండి. FICO consultant in the SAP Center of Excellence shall be responsible for supporting finance and controlling projects. Will lead the analysis, design, documentation, configuration, testing and support of the SAP FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు ఒక కంపెనీ లైక్ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక క్లయింట్ బిజినెస్ కానీ అక్కడ ఫైనాన్స్ అండ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పరంగా, కంట్రోలింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పరంగా మనము FI కన్సల్టెంట్ అనేది ఏ విధంగా అక్కడ సపోర్టింగ్ చేస్తాడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లైక్ ఒక క్లయింట్ ప్రాజెక్టు ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ ఫస్ట్ ఆ కంపెనీని అనాలిసిస్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు TCS కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ TCS కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది ఒక క్లయింట్ నుంచి. ఆ TCS కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, సర్వీసా అనేది ఫస్ట్ అనాలిసిస్ ఇస్తుంది. అనాలిసిస్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి, దాంట్లో FI కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది కావాలి, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది కావాలి, ఓకే, ఇలా డిజైన్ చేసుకుంటుంది. MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ ఎవరెవరు అవసరం అవుతాయి అనేది డిజైన్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్, ఓకే, వాళ్ళకు లోకల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళ టర్నోవర్ ఎంత, ఇదంతా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటుంది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ తగిన విధంగా కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేస్తాం కదా కాన్ఫిగరేషన్స్, అవన్నీ స్టార్ట్ చేస్తుంది. తర్వాత కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా టెస్టింగ్ చేస్తుంది. ఇలా ఒక బిజినెస్కు సంబంధించిన క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది FI కన్సల్టెంట్. అర్థం చేసుకొని బాగా ప్రాసెస్ని. ఓకే, చూడండి, దీంట్లో మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. టూ టైప్స్ అనమాట. ఒకటి స్ట్రాటజిక్, మరొకటి ఆపరేషనల్. స్ట్రాటజిక్ అంటే ఏంటి, ఆపరేషనల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆపరేషనల్లో మళ్ళీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్,
డాక్యుమెంటేషన్, MIS అండ్ రిపోర్టింగ్. చూడండి, స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్. సో based on business and financial requirements, plan and architect based on SAP using the FICO model under the guidance of the head functional delivery and projects. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్, వైజాగ్ స్టీల్ కంపెనీ, ఐటీ కంపెనీస్ అని ఇచ్చాను. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ ఉంటుంది. ఆ క్లయింట్ బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ పూర్తిగా మనం తెలుసుకుంటాం. అంటే ఏ విధంగా చెప్పచ్చు అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. సార్ నాన్ ఎస్ఏపి అంటే ఏంటి సార్ అంటే, సో మీ కంపెనీ లైక్ టాలీలోనో, లైక్ ఎక్సెల్లోనో, లేదంటే పీపుల్ సాఫ్ట్వేర్లోనో, వింగ్స్లోనో, ఫోకస్లోనో ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు ఉపయోగిస్తున్నారు. ఆ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మీ డేటాని ఫస్ట్ టైం మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఫస్ట్ టైం యూజింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. వాళ్ళు టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకోలేరు. మధ్యలో థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే ఏంటి? ఐటీ కంపెనీస్, TCS, విప్రో, HCL, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. వీళ్ళు థర్డ్ పార్టీ కంపెనీస్. ఓకేనా? ఇప్పుడు మీరు పనిచేసేదంతా కూడా ఏంటి? థర్డ్ పార్టీ కంపెనీస్. జాబ్ వస్తే ఇప్పుడు మార్కెట్లో క్లయింట్స్ లేకపోతే TCS కంపెనీ, విప్రో, HCL, ఇన్ఫోసిస్ వీటన్నిటికీ వర్క్ ఉండదు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జనరేట్ అవుతూ ఉంటే అప్పుడు TCS కంపెనీకి, ఐటీ కంపెనీస్ అన్నిటికీ జాబులు ఉంటాయి. మీకు ప్రాజెక్టులే లేకుంటే మిమ్మల్ని ఎలా తీసుకుంటారు జాబుల్లోకి? తీసుకోలేరు. కాబట్టి కొత్త కంపెనీలు మా దేశం మొత్తం మీద స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొత్త క్లయింట్ జనరేట్ అవుతూనే ఉంటారు. ఆ కొత్త క్లయింట్స్ జనరేట్ అయినప్పుడు ఈ TCS, విప్రో, HCL ఇలాంటి కంపెనీస్కి ప్రాజెక్టులు వస్తాయి. వాళ్ళు మీకు ఫోన్లు చేసి నౌకరీలోనూ అప్లోడ్ చేసుకుంటే మీకు జాబులు ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ జరిగే ప్రాసెస్. క్లయింట్లు లేకపోతే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండదు. ఐటీ కంపెనీస్కి వర్క్స్ లేకపోతే మీకు జాబులు ఉండవు. ఓకే, కాబట్టి మధ్యలో వీళ్ళు మీడియేటర్, ఐటీ కంపెనీస్ అని మీడియేటర్. ఓకే, సో డన్. అట్లా ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసిన కెపాసిటీ ఉండదు. వాళ్ళ ప్రాసెస్ తెలీదు. కాబట్టి ఒక మనకి వేలంపాటలాగా ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తారు. ఎవరు? ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు. దానికి ఎవరెవరు వస్తారు? ఐటీ కంపెనీస్ అన్నీ వస్తాయి. ఓకే, అప్పుడు వచ్చినప్పుడు సో మిడ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. దానికి ఐటీ కంపెనీస్ అన్నీ వస్తే అప్పుడు చెప్తారు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు, మా డేటాను ఫస్ట్ టైం మేము ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఎవరు ఎన్ని సంవత్సరాల లోపల ఎంత అమౌంట్తో కంప్లీట్ చేయగలుగుతారు? ఒకరేమో 1 crore అంటారు, మరొకరు 2 crores అంటారు, మరొకరు 3 crores అంటారు. సో ఎవరైతే తక్కువ అమౌంట్ చెప్పి తక్కువ సమయం చెప్పి ఓకే అంటారో వాళ్ళకు ప్రాజెక్టులు ఇస్తారు. వైజాగ్ స్టీల్ కంపెనీ ఆ ఐటీ కంపెనీకి ప్రాజెక్ట్ కంపెనీ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ TCS కంపెనీ పిక్ చేసుకుంది అనుకోండి వైజాగ్ స్టీల్ కంపెనీని. వాళ్ళ డేటా మొత్తాన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి TCS కంపెనీకి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు.
ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేయాలి, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకుంటుంది. తెలుసుకొని నాకు ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారో టీసీఎస్ కంపెనీ Naukri.comలో సెర్చ్ చేస్తుంది. అప్పుడు మీరు ఆల్రెడీ ఏసీపీ నేర్చుకుంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ మీకు ఫోన్లు చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ టీసీఎస్ కంపెనీ తీసుకుంటుంది. ఓకే, అదే ప్రాసెస్ జరిగేది. తర్వాత సో దీంట్లో మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, టోటల్ టీమ్ సైజ్ ఎంత కావాలి ప్రాజెక్ట్కి. సో ఎఫ్ఐసిఓ ఒక 4 సరిపోతారు, ఎంఎం ఒక 2 సరిపోతారు, ఎస్డి 2 సరిపోతారు, క్యూఎం 2 సరిపోతారు, పీపీ 2 సరిపోతారు. అలా ఫస్ట్ ఆ బిజినెస్ సైజుని బట్టి వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో పిక్ చేసుకుంటారు. అదే టెక్నికల్ కన్సల్టెంట్స్ అబ్యాప్ ఎంతమంది కావాలి, బేసిస్, బిఐ, బీడబ్ల్యూ ఎవరెవరు అవసరం అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది. టీమ్ సైజు 70 మెంబర్స్ వరకు 50 to 70 మెంబర్స్ తీసుకుంటుంది. దానిలో 3 or 4 ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారు. ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ క్లయింట్స్ అండ్ కొలీగ్స్. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు మనకు ప్రాజెక్ట్లో, వాళ్ళు కస్టమర్స్తో మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఓకే, కొలీగ్స్తో కస్టమర్స్తో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఎప్పుడు స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్ ఎప్పటి లోపల కంప్లీట్ అయిపోవాలి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇప్పటి లోపల కంప్లీట్ చేసి వాళ్ళకు డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాలి. SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ కూడా రాసుకుంటాం. ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో చేయాలంటే ఫస్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలా. ఇన్ని సంవత్సరాల సినిమా ఉంటుంది, ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు నేను రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొంటాను, ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ తెప్పించాను అని ఒక సర్వీస్ దాని మీద అగ్రిమెంట్ చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళు సినిమా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చింది అన్నప్పుడు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఓకే, ఇంత బడ్జెట్ ఇన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి అనేసి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూని అడిగి చెప్పాల్సి వస్తుంది మీరు. తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్, తర్వాత బిజినెస్ని స్టార్ట్ చేస్తారు అండ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు ఇంకా. ఓకే, సో అదే తర్వాత కీ రెస్పాన్సిబిలిటీస్లో ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ అండర్ కరెంట్ ప్రాసెస్ అండర్ డాక్యుమెంట్. లైక్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఒక క్లయింట్ బిజినెస్ని పిక్ చేసుకుంది. పిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలి. యాజ్ ఏ ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో గ్యాదర్ చేసుకున్న తర్వాత మనం కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలి, మనము ఏం చేయాలి, ఆ కంపెనీస్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఏ దేశాలలో ఉన్నారు, కస్టమర్స్ ఎంత ఉన్నారు, ఓకే, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ యాజ్ ఈజ్ అన్నాం, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మీరు చెప్పాలి. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ఏ ప్రొవైడెడ్ బై క్లయింట్. టు బి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్ అని చెప్పాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మన ఎఫ్ఐ కన్సల్టెంట్ లైక్ క్లయింట్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆయన నుంచి వాళ్ళ బిజినెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. కంపెనీస్, బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, వెండర్స్, కస్టమర్స్, బిజినెస్ టర్న్ ఓవర్, మొత్తం ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇస్తాడు మనకి. ఓకే, తర్వాత ఇచ్చిన తర్వాత మనం బిజినెస్ అంతా వాళ్ళని ఒక రూపానికి తీసుకొని వచ్చి మనం ఏం చేస్తాం, ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇదిగోండి మీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇది అని మనం ఏం చేస్తామంటే సబ్మిట్ చేస్తాం ఫ్యూచర్ డాక్యుమెంట్ని. టు బి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఐపి డాక్యుమెంట్. సో వాళ్ళకి మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. క్లయింట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ మనం చేసేటప్పుడు టు బి ఇన్ఫర్మేషన్ కానీ మిస్ మ్యాచెస్ ఏమైనా ఉన్నాయా,
వాటి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. స్కోప్, ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్, టైమ్ లైన్, రిపోర్ట్స్. ఎప్పటి లోపల మనం కంప్లీట్ చేయాలి, అగ్రిమెంట్ ప్రకారంగా, టైం లైన్ ప్రకారంగా, రిపోర్ట్స్ పరంగా. లేట్ చేయకూడదు. మనం 1 crore అనుకున్నాం, 1 crore 50,000 అలా కాకూడదు, 1 crore 50 lakhs అలా కాకూడదు. 1 crore లోపలే కంప్లీట్ చేసేసాలి. ఓకే. దీంట్లో ఆపరేషనల్, ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్ పరంగా ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలనో ఎంప్లాయీస్ అందరినీ మనము డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎంతమంది, ఎంఎం, ఎస్డి, పిపి, హెచ్ఆర్ ఇలా ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ ప్లానింగ్ చేసుకుందాం. తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్. ఇప్పుడు మనము సినిమాల్లో చూస్తాం, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి, ఎటుపక్క టాయిలెట్స్ ఉండాలి, ఎటుపక్క హాల్ ఉండాలి, ఎటుపక్క ఫంక్షన్ హాల్ ఉండాలి, ఎటుపక్క థియేటర్ ఉండాలి, ఎటుపక్క స్విమ్మింగ్ పూల్ ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ తీస్తాం. సో అదేవిధంగా ఒక బిజినెస్ కూడా బ్లూ ప్రింట్ ఉంటుంది. దాని ప్రకారంగా డాక్యుమెంటేషన్ని మనం రెడీ చేస్తాం. తర్వాత కాన్ఫిగరేషన్స్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టీ, టీడీఎస్, ఇవన్నీ కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకుంటాం, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాం, తర్వాత కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇవన్నీ టెస్టింగ్లు చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఆ ఫైల్ని రియల్ టైం గో లైవ్లోకి తీసుకుని వెళ్ళి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. క్లయింట్ బిజినెస్లో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్స్ అట్ క్లయింట్ ప్లేస్. అప్పుడు ఎండ్ యూజర్స్ ద్వారా పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవన్నీ రియల్ టైం ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. సో ఇంకా కాన్ఫిగరేషన్లో ఏం చేస్తామంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటాం. ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ 80% ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు. డైలీ బిజినెస్ యాక్టివిటీస్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, తర్వాత జిఎస్టీ, కాస్ట్ సెంటర్స్, ఇవన్నీ చేస్తాడు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ 20% వచ్చేసి మనకి వేరే కన్సల్టెంట్స్ అవసరం అవుతారు. అండ్ ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పీపీ కన్సల్టెంట్, క్యూఎం కన్సల్టెంట్, వీళ్ళు అవసరం అవుతారు. గ్యాప్స్, ఇంటిగ్రేషన్స్ వీళ్ళు ఫిల్ఫిల్ చేస్తారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ 20%లో. తర్వాత ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, పర్ఫార్మ్ బ్రేక్ అండ్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్, ఐడెంటిఫై integration issues and develop solutions to these issues, work with the service desks to facilitate incident and problem resolutions, ticketing tools, service and ServiceNow and Salmon. ఇక్కడ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు జాబ్ చేస్తున్నప్పుడు నీకు అన్నిటిలో నిన్ను ప్రాజెక్టులో తీసుకోలేడు. మన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్ఫిగరేషన్లు చేస్తారు. సో ఒక కన్సల్టెంట్నో ఇద్దరినో సపోర్టింగ్ కూర్చొని పెడతారు. సపోర్టింగ్ అంటే ఇప్పుడు మనం ఒకే క్లయింట్ మనకు ఉండడుగా, మినిమం మనకు 10 క్లయింట్స్ కానీ 20 క్లయింట్స్ కానీ ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, సో వాళ్ళని కూడా మనము సపోర్టింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఏదైనా ఇంటిగ్రేషన్స్ పార్ట్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ రిజల్యూషన్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా మనం వాళ్ళకు సర్వీస్ ఇస్తూ ఉండాలి. మనం వేరే ప్రాజెక్టులలో పనిచేస్తున్నా పాత వాళ్ళను వదులుకోకూడదు. పాత వాళ్ళు క్లయింట్స్, ఎండ్ యూజర్స్ మీ మీద సరిగా రెస్పాన్స్ అవ్వలేదు అని మెసేజ్ పెట్టారనుకోండి, మీకు జాబ్ పోతుంది, హైక్స్ ఉండవు. ఓకే, కాబట్టి క్లయింట్ నుంచి ఎంతవరకు మనకి మంచి పేరు రావాలి, అప్పుడు హైక్స్ ఉంటాయి, జాబ్ కూడా సేవ్ అవుతుంది.
ఎందుకంటే క్లయింట్ నుంచి బ్యాడ్గా అసలు సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు, సరిగా మాకు సర్వీస్ ఇవ్వడం లేదు, ఓకే అని చెప్తే కనుక జాబ్లో పోతాయి. ఓకే, ఇక్కడ ఒక టికెటింగ్ టూల్ ఉంటుంది సర్వీస్ నౌ అని. ఇప్పుడు మనం మెయిల్ ఎలా పంపిస్తాం అలాగా టికెట్స్ రైజ్ చేస్తారు, P1 P2 P3 P4 అని. P1 P2 అంటే హై ప్రయారిటీ టికెట్స్, ఇది 2 అవర్స్ లేదా 6 అవర్స్లో చేయాలి. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, సడన్గా ఎంట్రీ పాస్ అవ్వట్లేదు. సడన్గా ఎంట్రీ పాస్ అవ్వడం లేదు అంటే సో మనం ఏం చేయాలి? ఎంట్రీ పాస్ అవ్వడానికి ఏం చేస్తాం? వాళ్ళు మనకు మెసేజ్ పెడతారు, మనం ఇమీడియట్గా దాన్ని రీసాల్వ్ చేయాలి, ఎందుకంటే వర్క్ మధ్యలో ఆగిపోయి ఉంటుంది. తర్వాత P3 P4 3 days ఆర్ 4 days, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కొంచెం లేట్గా రెస్పాండ్ అయినా కూడా ఏం కాదు. బట్ హై ప్రయారిటీ టికెట్ అనేది వర్క్ మధ్యలో ఆగిపోయి ఉంటుంది, దాన్ని మనం ఫిల్ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సపోర్టింగ్లో ఏంటంటే కస్టమర్స్కి వచ్చే బ్రేక్స్ కానీ, ఓకే, తర్వాత ఇష్యూస్ కానీ, ఓకే, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ బగ్స్ కానీ ఏ ఉన్నా కూడా మన ఇన్ టైంలో మనం రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి. ట్రైనింగ్, provide application support and training to the end users, clarify process to end users and business stakeholders as required, keep abreast of SAP releases, enhancements, new functionality and perform application research. ఇప్పుడు కంపల్సరీగా FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అక్కడ ఉన్న అక్కడ ఎవరైతే ఉంటారో కొంచెం స్టేక్ హోల్డర్స్ వాళ్ళకు కూడా కొంచెం ఒక 1 week 10 days ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసేది FI కన్సల్టెంట్. రిస్క్ తీసుకునేదంతా FI కన్సల్టెంట్, అందుకే అతని శాలరీ లక్షల్లో ఉంటుంది. బట్ ఎండ్ యూజర్స్ పని ఏంటి? జస్ట్ బ్యాక్ ఎండ్లో FI కన్సల్టెంట్ కష్టపడితే ఫ్రంట్ ఎండ్లో జస్ట్ పోస్టింగ్ చేస్తాడు. అంటే కాన్ఫిగరేషన్ అన్నీ చేసేదేమో FI కన్సల్టెంట్, జస్ట్ పోస్టింగ్ చేసేదేమో ఎండ్ యూజర్. అందుకే ఎండ్ యూజర్కి 25,000 నుంచి 30,000 లేదా 40,000 వాటి మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ సాలరీ. ఓకే, సో అదేవిధంగా కొత్త ఏమైనా వర్షన్స్ చేంజెస్ అయినా వాటిని అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి రిలీజ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేర్పిస్తాం. వాళ్ళ డౌట్స్ని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా FI కన్సల్టెంట్ స్టార్టింగ్లో ఎండ్ యూజర్స్కు ట్రైనింగ్ ఇస్తాడు. అప్డేట్లు ఏమైనా వచ్చినా వాటిని ఎలా మనం అప్డేట్ చేసుకోవాలి, ఓకే, అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. చిన్న బగ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా వాటిని సింపుల్గా ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తాయి, ఏ ప్లేసెస్లో వస్తాయి, ఇవన్నీ కూడా నేర్పిస్తాడు ట్రైనింగ్లో. తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెస్ అరౌండ్ SAP FICO and other projects allotted. Provide detailed transactional information to internal and external auditors as required. ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కంపల్సరీగా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ చూసుకోవడానికి ఆడిటర్లు కంపల్సరీగా ఉంటారు. ఎందుకంటే ఆ ఆడిటర్లు వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, సో మనం అంతా ప్రాజెక్ట్ తీసుకున్నాం, వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనం టోటల్ యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ దగ్గర తీసుకొని 2B ఇన్ఫర్మేషన్ రెడీ చేసి డాక్యుమెంటేషన్ రూపంలో మనం ఏమేమి చేసామో మొత్తం ఒక డాక్యుమెంటేషన్లో మనము స్టోర్ చేయాలి. ఆ డాక్యుమెంటేషన్ మనము క్లయింట్కి సబ్మిట్ చేయాలి. సార్ మీ ప్రాజెక్ట్ తీసుకున్నాము, 1 year లోపల కంప్లీట్ చేసాము, మొత్తం మీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, మీ యొక్క టర్న్ ఓవర్ అంతా కూడా మేము ఏమేమి చేసామో మొత్తం కూడా డాక్యుమెంటేషన్లో రికార్డ్ చేసాము, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేస్తాం ప్రాజెక్ట్కి సంబంధించింది. లాస్ట్లో MIS అండ్ రిపోర్ట్స్, కాన్ఫిగర్, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. సో ఈ MIS రిపోర్ట్స్ ఏవైతే ఉంటో కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేశారు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వీటన్నిటిని కూడా ఫైనల్ రిపోర్ట్స్ MIS అంటారు. ఓకే, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ రిక్వెస్ట్ మనం ఫంక్షనల్ టీమ్ ద్వారా
మనము కంపెనీకి చేస్తాం. టోటల్ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అన్ని రకాలుగా బాగుంది అనుకుంటేనే వాళ్ళు మనం సైన్ అప్ చేసేస్తాం ప్రాజెక్ట్ని. మీ కంపెనీ ఇది కంప్లీట్ అయిపోయింది, మీరు మీ వర్క్ని కంటిన్యూ చేసుకోవచ్చు, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని మనం వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ చేసాం. అంటే ఒక ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ కంపెనీలో ఏం పని చేస్తాడు, అతని వర్క్ స్టైల్ ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, తర్వాత టు బీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం, ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఓకే, సో తర్వాత ఏమైనా బగ్స్, ఎర్రర్స్, ఇష్యూస్ వచ్చే వాటిని రీసాల్వ్ చేయడం, సపోర్టింగ్ చేయడం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం, లాస్ట్లో రిపోర్ట్స్ని సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒక కంపెనీలో మెయిన్ పాత్ర ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. ఒక ఇంటికి పెద్దలాగా మొత్తం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేసేటన్నీ కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, ఫ్రంట్ ఎండ్లో జస్ట్ ఎంట్రీస్ ఫోర్స్ చేసుకునేది ఎండ్ యూజర్. అందుకే ఎఫ్ఐ కన్సల్టెంట్కి ల్యాక్స్లలో శాలరీ ఉంటుంది, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎఫ్ఐ లైక్ ఎండ్ యూజర్ రిస్క్ తీసుకోడు కదా, జస్ట్ పోస్టింగే, కాన్ఫిగరేషన్లన్నీ చేసేది ఎఫ్ఐ కన్సల్టెంట్ కాబట్టి అతనికి శాలరీ ఎక్కువ. జస్ట్ పోస్టింగ్ చేసేది ఎండ్ యూజర్ కాబట్టి అతనికి శాలరీ తక్కువ ఉంటుంది, రిస్క్ తీసుకోలేడు. ఓకే, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది. ఓకే, కన్సల్టెంట్ అంటే ఎఫ్ఐ కాదు, ఎంఎం కన్సల్టెంట్, హెచ్డి కన్సల్టెంట్, క్యూఎం అండ్ లైక్ పీపీ కన్సల్టెంట్, క్యూఎం కన్సల్టెంట్, ఇలా చాలామంది ఉంటారు. ఎవరు ఎప్పుడు అవసరం అవుతారో అప్పుడు మనం అతన్ని హైర్ చేసుకుంటాం. అందరినీ ఫస్టే తీసుకొని మనం ఇది చేయం, సిచ్యుయేషన్ బట్టి అవసరమైనప్పుడు వాళ్ళని మనం తీసుకుంటాం. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి మాట్లాడండి. క్లియరా? యా లావణ్య, ఆది, క్లియర్, అర్థమైందా? ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా పాయింట్స్ రాసుకొని మీరు ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడుగుతారు ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, సో మీరు ఇవన్నీ షార్ట్ కట్స్లో చెప్పచ్చు, ఇట్లా ఎలా ఉండేది అలాగే చెప్పాల్సిన రూల్ ఏమి ఉండదు. మీరు అక్కడ ఏమేం చేస్తాడు ఇవన్నీ చెప్తే చాలు. ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటాం, తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకుంటాం. ఓకే, చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్కి ఎంతమంది అవసరం అవుతారు అంత ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది, తెలుగులో అనేది మనం చెప్పాల్సిన ఉండదు. కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ముందు మన కంటెంట్ తెలుగులో అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ని ఈజీగా మీరు కన్వే చేయగలుగుతారు. వీటిని మీరు ఎలా చెప్తే బాగుంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇలాగే ఉండదమ్మా, ఇది ఏంటి, ఒక రిపోర్ట్ని, ఓకే, ఒక నార్మల్ రిపోర్ట్ని నేను దానికి మీకు అర్థమయ్యే విధంగా నేను డిజైన్ చేసుకున్నాను. ఇది మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది అనేది. మీకు అన్నీ ఇట్లా నీట్గా చేసి పెట్టరు. ఓకే, ఒక పీడిఎఫ్ ఇస్తారు, దాన్ని మీరు బాగా స్టడీ చేసి ఇట్లా నాకులాగా ఇన్ఫర్మేషన్ సపరేట్ చేసుకోవాలి. నేను ఒక పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను, ఇదే ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటుంది, దాని నుంచి ఇన్ఫర్మేషన్ సైడ్కి తీసి మీకు అర్థమయ్యే విధంగా నేను డిజైన్ చేశాను. మీరు కూడా అలాగే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఎనీ డౌట్స్? క్లియరా? ఓకే, డన్.